నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందుకున్న అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ కు ప్రత్యేక సత్కారం. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం. బడ్జెట్ కు ఆమోదం. మణికేశ్వరం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీఓ వరుధిని. ఉత్తమ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రం అందుకున్న అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ కు బుధవారం కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సజావుగా సాగాలంటే ప్రజలు తమ ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి సహకరించాలని ఎంపీడీఓ వరుధిని కోరారు. బుధవారం ఆమె మాట్లాడారు. అద్దంకి మండలంలో 1,07,000 పన్ను వసూలు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 24% పూర్తయిందన్నారు. మార్చి 31లోగా 100% లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లకు వచ్చే పంచాయతీ సిబ్బందికి ప్రజలు తోడ్పాటు అందించాలన్నారు. అద్దంకి మున్సిపల్ చైర్పర్సన్ లక్కెనబోయిన ఎస్తేరమ్మ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 11.98 కోట్ల అంచనా బడ్జెట్ ను, అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించిన 10.84 కోట్ల సవరించిన బడ్జెట్ ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ఈ నిధులు వెచ్చించనున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ సమావేశానికి గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులకి, గౌరవ కోఆప్షన్ సభ్యులకి, అలాగే పురపాలక సంఘ అధికారులకు, పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ప్రారంభిస్తాను. సంవత్సరం అంచనా బడ్జెట్ మరియు 2025-26 సంవత్సరం సవరణ బడ్జెట్ దిగువ తెలిపిన విధంగా తయారు చేయబడినది. సవరించిన బడ్జెట్ 25-26 ప్రారంభ నిల్వ 13,32,44,490 జమలు 20,24,30,690, మొత్తం 33,56,75,90 ఖర్చు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని 4,380 మంది లబ్ధిదారులకు ఈ నెల 31న పెన్షన్ల పంపిణీ చేస్తామని కమిషనర్ రవీంద్ర బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చినందున ఒక రోజు ముందుగా పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. 70 మంది సిబ్బందితో ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అద్దంకి ఎంపీడీఓ వరుధిని బుధవారం మండలంలోని మణికేశ్వరం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. అద్దంకి మండలంలోని మోదేపల్లి, పేరాయపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి దీప్తి పాల్గొన్నారు. రైతులకు ఉద్యాన పంటలు, బిందు సేద్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. బిందు సేద్యం పరికరాలను SC/STలకు 100%, సన్నకారు రైతులకు 90% రాయితీపై ప్రభుత్వం అందిస్తుందన్నారు. సంవత్సరానికి ఎకరానికి 10,000 చొప్పున అంతర పంట వేసుకోవడానికి 4 సంవత్సరాలు పాటిస్తాం. ఒక సంవత్సరం వర్మీ కంపోస్ట్ వేసుకోవడానికి యూనిట్ పెట్టుకోవడానికి ఒక 10,000 ఇస్తారు. దానికి సరిపడా. సో దీంట్లో మళ్ళీ అది పంట కోతకు వచ్చేటప్పటికి హార్వెస్ట్ చేయడానికి కట్ చేసే మెషిన్లు అవన్నీ కూడా ఇస్తారు.
సో ప్రస్తుతానికైతే ఈ సంవత్సరమే స్టార్ట్ చేయబోతున్నాం ఏప్రిల్ తర్వాత. మన కాన్స్టిట్యున్సీలో 3 మండలాల వరకు మనకు కనిపిస్తుంది. మన అద్దం కాన్స్టిట్యున్సీలో అద్దంకి, సంతమాగులూరు, పల్లికొరవ ఈ 3 మండలాల వరకే ఉంది. సైంటిస్ట్ వచ్చి చూసిన తర్వాత ఇంతవరకు మనకు దీనికి సూట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు కిందికి ఈ 3 మండలాలకు ఇచ్చారు. ఎంఓయూ అయిన తర్వాత ఏ కంపెనీ ఏంటనేది మనం వివరాలు చెప్తాము. మీరు ప్రజలతో టచ్లో ఉండండి. నేను రైతుల్ని టూర్కి తీసుకెళ్ళేటప్పుడు చెప్తాను. మా ఇంట్రెస్ట్ ఉంది, మేము ఒకసారి చూస్తాం అనుకున్నాం రండి. టూర్కి చూసుకోదాం అనుకుంటే మళ్ళీ మీరు వచ్చిన పక్క వాళ్ళకి అవకాశం ఉండదు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.